హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తెలుసుకుందాం. అదేంటంటే, మనమందరం ఎంతో ఇంట్రెస్ట్గా చూసే టీవీ షోస్ నిజమా లేదా ఫేకా అన్న విషయాలు తెలుసుకుందాం. మనం చాలా టీవీ షోస్ చూస్తూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఫేమస్ షోస్ నిజమో కాదో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ WWF, బతుకు జట్కా బండి, బిగ్ బాస్ అండ్ క్యాష్, దొరికినంత దోచుకో. ఈ షోస్ ని మన తెలుగు ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అసలు ఈ షోస్ లో జరిగేది అంతా నిజమే అని అనుకుంటున్నారా? అసలు ఈ షోస్ నిజమో కాదో తెలుసుకోబోయే ముందు మనం టీఆర్పీ అంటే ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరందరూ కలిసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ టాపిక్స్ని మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎన్ మిస్టరీస్. టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. మనం టీవీలో చూసే ఏ ఛానల్ అయినా రన్ చేయాలి అంటే దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు వాళ్ళకి ఎలా వస్తాయి అంటే, మనం ఏ షో చూస్తున్నా మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. ఏ బ్రాండ్ యాడ్స్ అయితే వస్తాయో వాళ్ళు ఆ ఛానల్కి డబ్బులు ఇస్తారు. అయితే ఏ ఛానల్కి ఎక్కువ టీఆర్పీ ఉందో ఆ ఛానల్లో ఎక్కువ యాడ్స్ ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఒకవేళ ఛానల్కి తక్కువ టీఆర్పీ ఉంటే ఆ ఛానల్కి ఎవరు యాడ్స్ ఇవ్వటానికి ముందుకు రారు. అంటే ఎక్కువ టీఆర్పీ ఉంటే ఎక్కువ యాడ్స్ వస్తాయి, ఎక్కువ యాడ్స్ వస్తే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. మరి ఈ యాడ్ ఏజెన్సీ వాళ్ళు టీఆర్పీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మొదటిలో ఇన్టామ్ అనే సంస్థ ఈ టీఆర్పీని క్యాలిక్యులేట్ చేసేది. ఇన్టామ్ అంటే ఇండియన్ నేషనల్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్. వీళ్ళు టీఆర్పీని క్యాలిక్యులేట్ చేయడానికి పీపుల్ మీటర్ అనే వస్తువుని యూజ్ చేసేవారు. దీనిని కొన్ని టీవీలలో సెట్ చేసేవారు. ఇది ఏ టీవీ ఎంతసేపు ఆన్లో ఉంచారు, ఎక్కువసేపు ఏ ఛానల్స్ చూశారు, ఏ ప్రోగ్రామ్ని ఎక్కువగా చూస్తున్నారు అన్న డేటాని కలెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తుంది. ఆ పీపుల్ మీటర్ పంపించిన డేటా ఆధారంగా టీఆర్పీని క్యాలిక్యులేట్ చేసేవారు. కానీ మన ఇండియాలో అన్ని టీవీలకి ఈ పీపుల్ మీటర్ని ఫిక్స్ చేయలేదు. కేవలం కొన్ని సెలెక్టెడ్ టీవీస్కి మాత్రమే దీనిని ఫిక్స్ చేశారు. ఎందుకంటే దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే కొన్ని టీవీస్లోనే దాన్ని ఫిక్స్ చేసి అందులో నుంచి వచ్చిన డేటా ఆధారంతో టీఆర్పీని చెప్పేవారు. అయితే చాలా ఛానల్స్ ఈ టీఆర్పీ కరెక్ట్ కాదు, కేవలం కొన్ని టీవీస్లో నుంచి వచ్చిన డేటాతో టీఆర్పీని సెట్ చేయడం ఏంటి అన్న గొడవలు కూడా జరిగాయి. దాంతో ఇన్టామ్ వాళ్ళు టీఆర్పీని క్యాలిక్యులేట్ చేయడం మానేశారు. తరువాత 2015 నుంచి బార్క్ అనే సంస్థ టీఆర్పీని క్యాలిక్యులేట్ చేస్తుంది. బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిలింగ్ ఇండియా. వాళ్ళు టీఆర్పీని ఫిక్స్ చేసేవారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు టీఆర్పీ అంటే ఏంటో అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసే టీవీ షోస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, WWE. ఈ షో చాలా ఫేమస్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా ఈ షో తెలియని వాళ్ళు ఉండరు. ఈ షోలో ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకోవటం, కొట్టుకోవటం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఈ షోలో జరిగేది మొత్తం స్క్రిప్టే. ఎవరెవరు గొడవ పడాలి, ఎవరు గెలవాలి అని ముందే ఫిక్స్ చేస్తారు. స్టేజ్ మీద ఇద్దరు గొడవ పడి నెక్స్ట్ వీక్ మ్యాచ్ పెట్టుకుందామని కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. ఈ సీన్ చాలా మంది చూసే ఉంటారు. అది ఒక టీఆర్పీ స్ట్రాటజీ. ఎందుకంటే నెక్స్ట్ వీక్ వాళ్ళు కొట్టుకుంటారని చాలా మంది ఆ షోని చూస్తారు. అలా చూడటం వల్ల వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్ గా టీఆర్పీ పెరుగుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరందరూ బాహుబలి 1 చూసే ఉంటారు. ఆ మూవీ లాస్ట్ లో కట్టప్ప బాహుబలిని చంపేస్తున్నట్టు చూపిస్తారు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవటానికైనా బాహుబలి 2 చూస్తారుగా. సేమ్ లాజిక్ ని ఈ షోలో కూడా యూజ్ చేస్తారు. ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి లాస్ట్ లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ని పెడతారు. నెక్స్ట్, బతుకు జట్కా బండి. ఈ షో కూడా మన తెలుగు టీవీ షోస్ లో వన్ ఆఫ్ ద పాపులర్ షో అని చెప్పుకోవాలి. ఈ షోలో మనం చూసేది అంతా నిజం కాదు. అలాగని షో మొత్తం ఫేక్ అంటానికి లేదు. ఎందుకంటే ఈ షో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఏ గొడవ లేకుండా వాళ్ళని పంపిస్తే షో పెద్దగా క్లిక్ అవ్వదు. అందుకనే మధ్య మధ్యలో గొడవలు వంటివి క్రియేట్ చేస్తారు. దానివల్ల ఆ షోని చూసే జనాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కూడా జనాలు ఆ షోని ఎక్కువగా చూసే అవకాశం ఉంది. ఇలా చేయడానికి మెయిన్ రీజన్ టీఆర్పీని పెంచుకోవటానికి. టీఆర్పీ పెరిగితేనే షోకి ఎక్కువ యాడ్స్ వస్తాయి. ఎక్కువ యాడ్స్ వస్తేనే ఆ షోకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే ఆ షోకి వచ్చే ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారు. ఫైనల్ గా షో మొత్తం అయితే ఫేక్ కాదు, మధ్య మధ్యలో స్క్రిప్ట్ అయితే నడుస్తుంది.
నెక్స్ట్ క్యాష్ ప్రోగ్రామ్. ఈ షోలో సుమా గారు యాంకర్ గా ఉంటారు. ఈ షో కూడా మన తెలుగు టీవీ షోస్ లో చాలా పాపులర్ అయ్యింది. ఈ షో సక్సెస్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ షోలో ఎక్కువగా సెలబ్రిటీస్ వచ్చి ఆడుతూ ఉంటారు. అండ్ సెకండ్ది, లాస్ట్ రౌండ్ లో కొన్ని వస్తువులని పైనుంచి కిందకి పాడేస్తారు. ఈ 2 పాయింట్స్ వల్ల ఈ షో చాలా ఫేమస్ అయ్యింది. సెలబ్రిటీస్ వచ్చి గేమ్స్ ఆడడం వల్ల జనాలు ఈ షోని చూడటం ఓకే, కానీ వాళ్ళు పైనుంచి పాడేసే వస్తువులు నిజమైనవా కాదో తెలుసుకుందాం. ఈ షోలో లాస్ట్ రౌండ్ పేరు పకడో పకడో. ఈ రౌండ్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక కన్వేయర్ బెల్ట్ మీద కొన్ని వస్తువులను పెడతారు. ఎగ్జాంపుల్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటి వస్తువులు ఉంటాయి. సుమా గారు క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయగానే ఈ బెల్ట్ మూవ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ బెల్ట్ ఆగుతుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ బెల్ట్ మూవ్ అవుతూనే ఉంటుంది. దాని మీద ఉన్న వస్తువులు కింద పడిపోతాయి. కానీ అలా కింద పడిపోయే వస్తువులు నిజమైనవి కాదు, అవన్నీ డమ్మీ పీసెస్. అండ్ ప్రతి ఎపిసోడ్లో వస్తువులని మార్చరు. ఒకసారి కింద పడ్డ వస్తువుల వీడియోలు తీసి సేమ్ క్లిప్ని ఎడిట్ చేసి ఇంకో ఎపిసోడ్లో పెడతారు. అండ్ ఆ వస్తువులు చాలా పైనుంచి కింద పడుతున్నట్టు చూపిస్తారు, కానీ అది ఫేక్. ఆ వస్తువులు ఎంత ఎత్తు నుంచి కింద పడుతున్నాయో మీకు చూపిస్తా. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత ఎత్తు నుంచి కింద పడుతున్నాయో. మనకి టీవీలో ఒక పెద్ద బిల్డింగ్ మీద నుంచి పడుతున్నట్టు చూపిస్తారు, కానీ అది ఫేక్.